హలో! హాయ్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇక్కడైతే మా పూర్వి నిద్ర లేవటంతోనే ఆకలవుతుంది అనేసరికి యాపిల్ అయితే ఇచ్చాను. ఈవెన్ బ్రష్ కూడా చేయలేదనమాట. ముందు రోజు ఎర్లీగా పడుకుంది. సో, అందుకు నిద్ర లేవటంతోనే ఆకలేసిందనేటప్పటికి యాపిల్ అయితే ఇచ్చాను. అండ్ చూసారు కదా! నైట్ నిద్రపోయే ముందు ఇలా ఒక సంత పెట్టుద్దనమాట. అవన్నీ తర్వాత సర్దుకోవాలి. అండ్ ఇక్కడైతే వీళ్ళు స్కూలుకి కూడా రెడీ అయిపోయారు. ఇంక మధ్యలో అయితే ఏం షూట్ చేయలా. సో, ఇదొచ్చేసి భోగి ముందు రోజు వ్లాగ్ అనమాట. రేపు భోగి అనంగా ఈరోజు వీడియో షూట్ చేసిన వ్లాగు. సో, అనుకోకుండా ఆ రోజు మధ్యాహ్నం నుంచి కందుకూరు అయితే స్టార్ట్ అయ్యాము. సో, అందుకే ఇంకా రవి కూడా ఆఫీస్‌కైతే వెళ్తున్నాడు. అంటే వెళ్ళి కొంచెం వర్క్ ఉందా చూసుకొని వస్తాను అని చెప్పి పిల్లల్ని ఆడ స్కూల్ దగ్గర వదిలిపెట్టి ఇంకా ఆయన ఆఫీస్‌కెళ్ళాడు. సో, ఇక్కడైతే నేను మధ్యాహ్నం స్కూల్ దగ్గరకైతే వచ్చేసాను. ఈలోపు అంతా లగేజ్ ప్యాకింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఎంతైనా హడావిడి ప్రయాణం అంటే నా వల్ల అస్సలు కాదు. కొంచెం ఏదైనా కొంచెం ప్రీ ప్లాన్డ్‌గా ఉండాలి. ఆ హడావిడి అంటే హెడేక్ వస్తది. సో, స్ఫూర్తిని తీసుకొని రావాలి కాబట్టి ఈ స్లిప్ అయితే ఇస్తారు. ఇది సెక్యూరిటీకి ఇస్తేనే పాపని బయటకి అలో చేస్తారు. లేకపోతే అలో చేయరు. అండ్ ఇంటికైతే వచ్చేసిన తర్వాత స్ఫూర్తి పూర్వికి హోంవర్క్ చేపిస్తుంది. హోంవర్క్ ఇచ్చారు. సో, ఆమె హోంవర్క్ కంప్లీట్ చేపిచ్చేస్తే తర్వాత వచ్చిన తర్వాత హడావిడి ఉండదని చెప్పి చేపిచ్చేస్తుంది. మోస్ట్‌లీ 80% హోంవర్క్స్ మా స్ఫూర్తియే చూసుకుంటది పూర్విది. అండ్ నేను మాత్రం స్ఫూర్తి హోంవర్క్స్ అయి నేను చూసుకుంటా. ఆమె హోంవర్క్స్ స్ఫూర్తి చూసుకుంటది. అండ్ ఇక్కడ రవి అయితే కార్ వాష్ చేస్తా ఉన్నారు. ఇక్కడ నేనైతే అన్నం పెట్టేస్తున్నా. ఆమె హోంవర్క్ అయితే కంప్లీట్ అవ్వలేదు. ఎంత గంటలు గంటలు చేస్తదంటే హోంవర్క్ వస్తది. ఒళ్ళు బద్ధకం చూపిస్తది. సో, లగేజ్ ప్యాకింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. జస్ట్ ఒక 3, 4 డేస్‌కనమాట. కుకింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. మొత్తం క్లీనింగ్ అయిపోయింది. సో, ఇంకా తినేసి స్టార్ట్ అవ్వటమే. ఈయనైతే కార్ బయట వాష్ చేస్తున్నారు. సో, ఆయన రెడీ అయిపోతే మాది ఇంకా అయిపోయినట్టే. నేనైతే ఇంకంతే ఇంకా ఎక్కటం. అన్నీ ఎంత ముందుగా ప్యాక్ చేసి పెట్టుకున్నా లాస్ట్ మినిట్‌లో అయితే ఖచ్చితంగా హడావిడి అవ్వాల్సిందే. 99% లేడీస్‌కి, హౌస్ వైఫ్స్‌కి మెయిన్ ఇలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేసే ఉంటారు. అందులో ఫస్ట్ నేనుంటాను. 10 వస్తువుల్లో ఖచ్చితంగా 4, 5 మర్చిపోయే ఉంటాను. అలా ఉంటదనమాట నా మతిమరుపు. సో, ఇక్కడైతే స్టార్ట్ అయిపోయాము. మళ్ళీ 3:00కి మళ్ళీ రాహుకాలం వస్తది అని చెప్పి ఫాస్ట్‌గా 2:30కి అంతా స్టార్ట్ అయిపోయామనమాట. మళ్ళీ కందుకూరు వెళ్ళేటప్పటికి చాలా టైం పట్టుద్ది. సో, మేము వెళ్ళేటప్పటికి 10:30, 11 అయిందనమాట. 10:30 అలా అయింది కందుకూరు వెళ్ళేటప్పటికి. సో, ఇక్కడైతే పిల్లలు మాత్రం మంచిగా ఎనక హాయిగా పడుకుంటారు. నాతో పనుండదు. సో, బెడ్డేసేస్తాము. చాలా ప్రశాంతంగా పడుకుంటారు. మా పూర్వి ట్రావెల్ టైమ్ అంటే ఖచ్చితంగా 2, 3 బొమ్మలు ఎంట పెట్టుకొనొస్తది. ఆమె చేతిలో ఉండాలనమాట. ఆ బొమ్మలు లేనిది ఆమెకి పని జరగదు. సో, ఇంక వాటిని పట్టుకొని నిద్రపోతది. అవి ఉంటేనే ఆమెకి నిద్ర వస్తదనమాట. సో, అందుకు ఖచ్చితంగా వెంట పెట్టుకొనొస్తది ఆ బొమ్మలు. మేము నో అని చెప్పలేం. సో, ఇక్కడ వెళ్ళే దారిలో ఇక్కడ పూలు అమ్ముతుంటే తీసుకున్నామనమాట. ఇంక రేపు పండగ గదా! సో, బాగున్నాయి ఫ్రెష్‌గా అని చెప్పి ఆగి తీసుకున్నాము. ఇవి కర్ణాటకలోనే అంటే బెంగుళూరు దాటిన తర్వాత ఇంకా వరుసగా అమ్ముతూ ఉన్నారు. సో, ఇవి బాగున్నాయని చెప్పి తీసుకున్నాము. రేటు కూడా చాలా తక్కువున్నాయి. అవి కొంచెం బంతి పూలు, చామంతి పూలు 2, 3 రకాలున్నాయి. అన్నీ తీసుకున్నామనమాట. మొత్తం పూలు ఎంత రూ. 140 ఎంతో అయినియి. అక్కడే తోటలున్నాయి. ఆ తోటల్లో నుంచి ఫ్రెష్‌గా కోసుకొని అమ్ముతున్నారనమాట. ఇంకా ఆంధ్ర బోర్డర్ వచ్చేంత వరకి పూలు ఇలా కనిపిస్తూనే ఉన్నాయన్నమాట దారి పొడవునా. సో, నా దగ్గర 2 కవర్లు, ఇంకో 2 కవర్లయితే కార్‌లో పెట్టేశారు. ఇంక వెళ్ళే దారిలో అయితే ఆకలవుతుందని చెప్పి పులిహోర తింటున్నా అనమాట. కొంచెం రైస్ మిగిలితే దాన్ని ఏం చేయాలో అర్థం గాక చింతపండు పేస్ట్ ఉంది. సో, అది అప్పటికప్పుడు అలా కలిపేసి నేను బాక్స్‌లో పెట్టుకొని తింటున్నా. ఇంటికాడ తినలేదనమాట. ఇంకా లేట్ అయిపోయింది. సో, ఇంటికాడ తినలేదు. ఇంకా అట్టా ఒక 10-20 కిలోమీటర్స్ అట్ట పోవటంతోనే ఇంకా స్టార్ట్ అయిందనమాట నా ఆకలి. సో, ఇక్కడ ఆగి పులిహోర తింటున్నాను. తినేది కొంచెమైనా మంచిగా ఆస్వాదిస్తూ, ఎంజాయ్ చేస్తూ తింటే తిన్న ఫీలింగ్ ఉంటది నాకైతే. ఫుడ్ విషయంలో అస్సలు అడ్జస్ట్ అవ్వలేను. ఇలా ట్రావెల్ టైంలో నాకిష్టమైన ఫుడ్ ఉంటే అది ఇంక వేరే లెవెల్. అండ్ ఇక్కడైతే వెళ్ళే దారిలో ఇంకా నైట్ డిన్నర్‌కి ఒక దిక్కడ ఆపాడు. ఇక్కడ ఎప్పుడు ఆగలేదనమాట. అంటే టైమింగ్స్ చేంజ్ అయిపోయినియి. అండ్ ఇలా హోటల్స్ కూడా చేంజ్ అయిపోయినియి. సో, మేము ఆగే హోటల్ ఇంకా చాలా టైం పట్టుద్దని చెప్పి ఇక్కడెక్కడో ఆపాడు. సో, టేస్ట్ అయితే మరీ చాలా చండాలంగా ఉంది. అస్సలు బాలేదు. నేను ఇంక అసలు తినలేదనమాట అక్కడ చూసి. ఇంకా పిల్లలు ఈయన అయితే తిన్నారు. జనాలైతే ఉన్నారు గానీ టేస్ట్ అయితే అస్సలు బాలేదు. అండ్ ఇక్కడ ఫైనల్‌గా అయితే కందుకూరు అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ మెయిన్ ఇంకోటి చెప్పటం మర్చిపోయా.
మేమెళ్తున్నట్టు మా అమ్మోళ్ళకైతే అసలు తెలీదు. వాళ్ళు చాలా సర్ప్రైజ్‌గా ఫీలయ్యారు. అసలు తెలీదు. మొన్నే గదా వెళ్ళింది. అప్పుడే ఎలా వస్తదిలే అనుకున్నారంట. సో, ఇక్కడ వెళ్ళి సర్ప్రైజ్ అయితే చేశాను. మా నాన్న అప్పుడే తాళాలేస్తున్నాడు ఇంటికి. ఎవరిది ఈ టైంలో కార్ ఆగిందని జెప్పి తొంగి తొంగి చూస్తున్నాడు. ఫైనల్‌గా చూస్తే మేము. అండ్ అంతటితో అదయిపోయింది. ఇది పక్క రోజు భోగి రోజు. ఎర్లీ మార్నింగ్ లేచి మళ్ళీ భోగి మంట అయితే వేశాము. ఆహ్, రవి అండ్ పూర్వి అయితే నిద్రపోతున్నారు. ఇంకా మేము లేచి భోగి మంట అయితే వేసామనమాట. మేమంటే మేము గాదు. మా అమ్మ, మా నాన్న భోగి మంటేశారు. మేము పక్కన కూర్చొని చలి కాచుకుంటూ ఉన్నాము. అండ్ చూసారు గదా! ఇక్కడ భోగి సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. మా ఇంటి పక్కనే ఒకటి గ్రంథాలయం అనేది ఉంటుందనమాట. అక్కడ సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు. సో, నిద్ర అయితే లేదు. ముందు రోజు నైటే వచ్చాము. పాపం రవి అండ్ పూర్వి పడుకున్నారు. వాళ్ళెక్కడ లేస్తారా అని అనుకుంటా ఉన్నా. కానీ ఫుల్ డీప్ స్లీప్‌లో ఉన్నారు. అండ్ తెల్లారింది. అండ్ నా ముగ్గేయటం గూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూసారు కదా! ఫాగ్ ఎలా ఉందో. టైం పెరిగే కొద్దీ ఫాగ్ ఇంకా ఎక్కువవుతూ ఉందనమాట. దగ్గరగా 9:00 దాకా ఉంది ఇలా ఫాగ్. అండ్ ఇంకా భోగి రోజు ఈ శారీ కట్టుకుందామని తీశాను. కాకపోతే ఇంకా ఆ రోజు కట్టుకోలా. ఇక్కడ ఒక ఫోటో యాడ్ చేస్తాను. ఆ శారీ అయితే కట్టుకున్నా. సో, దీని మీదకి బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించుకున్నాను. బ్లౌజ్ స్టిచ్చింగ్ సరిగ్గా లేదు. అండ్ శారీ కూడా కన్వీనియంట్‌గా లేదనమాట. సో, ఇంక ఈ శారీతో ఇంకా డ్రెస్ కుట్టించేసుకోవాలి. అండ్ ఇదొచ్చేసి సంక్రాంతి రోజనమాట. అంటే ఈ 3 రోజులు నేను అసలు వీడియో షూట్ చేయలేదు. ఏదో ర్యాండమ్‌గా అలా షూట్ చేసినవి దీంట్లో యాడ్ చేస్తున్నా. గుర్తుగా ఉంటది అని చెప్పి. సో, ఒక వ్లాగ్ లాగా పెట్టాలి అని అయితే నేను అసలు షూట్ చేయలా. ఈవెన్ పిల్లలవి కూడా తీయలేదనమాట. నేను ఫొటోస్ తీశాను గానీ వీడియోస్ అయితే తీయలేదు. సో, ఇదనమాట. సెకండ్ రోజు గుమ్మడికాయ ముగ్గు ఖచ్చితంగా మా సైడ్ అయితే సంక్రాంతి రోజు గుమ్మడికాయ వేసుకుంటారు. గాలిపటాలు, చెరుకు గడలు అవన్నీ ఏస్తారనమాట. సో, నేను అలానే వేశాను. యూట్యూబ్‌లో చూసి వేసినవే. ఇంకా ముగ్గేసి లోపలికొచ్చేటప్పటికి ఇక్కడ మా నాన్న పూజ గూడా స్టార్ట్ జేసేసాడు. నిన్న వచ్చే దారిలో పూలు తీసుకున్నాం గదా! ఆ పూలే అనమాట. సో, పర్పుల్ కలర్ పూలైతే చాలా బావున్నాయి. చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. నేనైతే ప్రాపర్‌గా ఏది షూట్ చేయలేదు. అలా షూట్ చేసినయి దీంట్లో గుర్తుగా ఉంటదని జెప్పి అప్పటికప్పుడు అనుకోని ఒక వీడియో ఇలా మొత్తం ఎడిటింగ్ జేసుకున్నా అనమాట. నార్మల్‌గా అయితే అసలు వీడియో తీయాలని ఆలోచన లేదు. సో, తర్వాత కొంచెం అనిపిచ్చింది. అయ్యో! వీడియో తీసుంటే బావుండేదే అని జెప్పి అనిపిచ్చింది. సో, ఏం పర్లేదు. ఈ ఉన్న వాటిల్నే దీంట్లో యాడ్ జేసేసి ఒక వీడియో క్రియేట్ జేశాను. అండ్ ఇక్కడైతే మా అమ్మమ్మ, మా నాయనమ్మ అండ్ మా పెదనాయనమ్మ అండ్ మా తాతయ్యకి. సో, తాతయ్య ఫోటో మా నాయనమ్మది, తాతది కలిపి ఉంది. సో, అది తీయాలంటే కష్టమైద్దని జెప్పి ఇలా పెట్టేశారు. బట్టలన్నీ పెట్టేసి నైవేద్యాలైతే పెట్టేశారనమాట. ఇంకా ఆ రోజైతే రెసిపీస్ పొంగలి అండ్ పులిహోర, వడలు, పప్పు, రైసు, పులుసు అండ్ పచ్చడి, ఒక తాలింపు అండ్ ఖచ్చితంగా ఇవైతే మ్యాండేటరీ అనమాట. అండ్ ఇది వచ్చేసి కనుమ రోజు. సో, కనుమ రోజు రథం ముగ్గయితే వేస్తున్నాను. కనుమ రోజు ఖచ్చితంగా రథం ముగ్గే ఏస్తారు. నా జీవితంలో ఫస్ట్ టైమ్ అనమాట ఇలా కొంచెం పెద్ద ముగ్గు వేయటము. ఫస్ట్ ముగ్గు రాయితో కొంచెం అలా లైట్‌గా గీసుకొని దాని మీద ముగ్గుతో అయితే వేశాను. డైరెక్ట్ ముగ్గుతో అయితే నాకసలు రాదు. చెయ్యి గూడా తిరగదు. అండ్ నాకైతే చాలా నచ్చింది. ఈ సంవత్సరం సంక్రాంతికేసిన ముగ్గులైతే నాకు నచ్చింది. ఈ ముగ్గేసి ఇంకా ఇంట్లోకెళ్ళేటప్పటికి టైం 9 అయిందనమాట. అంటే ఇంకా ప్రతిసారి వేసుకోరు గదా! ఇలా రంగులని జెప్పి ఇంట్రెస్ట్‌గా వేశాను. మొత్తము డీటెయిల్డ్‌గా వేశాననమాట లోపలంతా. సో, నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చింది ఈ రథం ముగ్గయితే. సో, అందుకే మంచిగా వీడియోస్, ఫోటోస్ అయితే తీసుకున్నా. చూసారు గదా! మా రథానికి ఎంత పెద్ద తాడు పెట్టేశానో. కొంచెం నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ గూడా పెట్టండి. సో, ఎలాంటి వీడియోస్ కావాలో మీరు నాకు కామెంట్ చేస్తే నేను అలాంటి వీడియోస్ తీయటానికి ట్రై చేస్తాను. సో, ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నా. అండ్ ఉంటా మరి. బాయ్. టేక్ కేర్.